గీతా మహాత్యమునందు సంగ్రహింపబడి విశేషముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం అంటే భగవత్ శాస్త్రము. ఎవరైనాను భగవద్గీతను శ్రీకృష్ణుని భక్తిని సహాయమున పరిశీలనాత్మకంగా పఠించి స్వకల్పిత వివరణములు లేకుండా అవగాహనము చేసుకొనవలనని అందు చెప్పబడినది. అర్జునుడు భగవంతుని నుండి గీతను ప్రత్యక్షముగా విని అందలి ప్రబోధమును అవగాహనము చేసుకొని ఉండెను. చాలా దీన్ని అర్థం చేసుకోగలిగే స్థాయి పెంచుకుంటూ అర్థం చేసుకుంటే అర్జునుడు ఎలా అర్థం చేసుకుంటూ అవగాహన స్థాయిని పెంచుకొని దాన్ని పొందారో మామూలు మనసు కూడా పొందవచ్చు. పూనుకోవటం ముఖ్యం, లక్ష్యం ముఖ్యం, అంతే. ఈ విధముగా ఎవరైనాను దానిని విశదముగా అర్థము చేసుకొనగలరంటకు ఇదే నిదర్శనము. ఎవరైనాను గురు శిష్య పరంపర విధానమున భగవద్గీతను స్వకల్పిత వివరణములు లేకుండా అర్థము చేసుకొని